సార్ 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 అనయ్య 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 చిన్నడా పెద్దడా అనయ్య మాకేం తెలియదు అన్నయ్య. నేనే తప్పు చేయలేదన్నయ్య. మీ గురించి నాకు తెలుసురా. అసలేం జరిగింది? సార్ మీరెవరో వాళ్ళతో మాట్లాడడానికి వీల్లేదు. పక్కకు రండి. ఎస్ఐ గారు, వాళ్ళు ఏ నేరం చేయలేదండి. దే ఆర్ ఇన్నోసెంట్. సార్ వాళ్ళు రెడీ హ్యాండెడ్గా బైక్లో మత్తు పదార్థాలతో దొరికారు. వాళ్ళని వాంటెడ్గా ఇరికించడానికే మా రైవల్స్ చేసిన ప్లాన్ సార్ అది. చూడండి సార్, మీరు పెద్దవాళ్ళు, మీకు తెలియంది ఏముంది? ఇది నార్కోటిక్ కేస్. చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ సార్. లేదు సార్, మా తమ్ముళ్ళు ఎలాంటి తప్పు చేయలేదు. చూడండి, మీరు ఏదైనా ప్రొసీడ్ అవ్వాలనుకుంటే లాయర్ ద్వారా ప్రొసీడ్ అవ్వండి. ఇక్కడ ఎలాంటి ఇష్యూస్ చేయకండి. ఆల్రెడీ కేసు కూడా ఫైల్ అయింది. పూర్తి వివరాలు తెలుసుకోకుండా మీరు కేసు ఎలా ఫైల్ చేస్తారండి? శంకర్, ప్లీజ్ కామ్ డౌన్. ఆ మాయ చాలా ప్లాన్గా ఇరికించేసింది. మనం తొందరపడి రాంగ్ స్టెప్ తీసుకోకూడదు. ఏం చేయాలో కూల్గా ఆలోచిద్దాం. సంధ్య ఏడవకు ప్లీజ్. నిజంగా మేమే తప్పు చేయలేదు శ్రావణి గారు. మాకు తెలుసండి, మీరేం కంగారు పడకండి. శంకర్ గారు ఉన్నారు కదా. ఇదిగో అమ్మాయిలు, వాళ్ళతో మాట్లాడకూడదు. బయటికి వెళ్ళండి. సార్ వాళ్ళని తీసుకొని మీరు కూడా వెళ్ళండి. రేయ్, మీరేం టెన్షన్ పడకండి, నేను చూసుకుంటాను. సరే సరే అన్నయ్య. రండి సార్. సంధ్య ఏడవకే, ఊరుకో. చిన్నోడిని ఇలా చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది శ్రావణి. జండి సార్, సంధ్య ఏంటి అంతలా ఏడుస్తుంది? శంకర్, సంధ్యా చిన్నోడు ఒకరినొకరు ఇష్టపడుతున్నారు శంకర్. ఏంటి సార్ అసలు మీరు చెప్తుంది? అవును. సంధ్య చూడండి, నేనుండగా నా తమ్ముళ్ళకి ఎలాంటి కష్టం రానివ్వను. వాళ్ళని ఎలాగైనా సరే నేను కాపాడుకుంటాను. మీరేం బాధపడకండి. జండి సార్, నా తమ్ముళ్ళని ఇలాంటి సిచ్యువేషన్లో చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. అసలేం చేయాలో అర్థం కావట్లేదు సార్. ఏం చేసేనా వీళ్ళకి ఎలా అయినా సరే బెయిల్ తీసుకురావాలి సార్. నాకు కూడా అంత క్వశ్చన్ మార్క్లా ఉంది శంకర్. ముందు వెళ్ళి లాయర్ని మీట్ అవుదాం. ఏదో ఒక దారి దొరుకుతుంది కదా. పదండి సార్. నేను చెప్పాను కదా అన్నయ్య, వాళ్ళకి బెయిల్ కాదు కదా, అట్లీస్ట్ కలవడానికి కూడా పర్మిషన్ ఉండదు అని. హౌ ఆర్ యూ రాకేష్? ఫీలింగ్ బెటర్. అయినా ఎందుకింత పిచ్చి పని చేసావు? సూసైడ్ అటెంప్ట్ చేసేంతగా ఏం జరిగిపోయింది రాకేష్? మా అన్నయ్య అందరిలా కాదు, పైకి అలా కనిపిస్తాడు కానీ హిస్ వెరీ సెన్సిటివ్. మా నాన్న కూడా అంతే, ఓటమిని తీసుకోలేకపోయాడు. అయినా ఇప్పుడు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీకు ఇంకా మా గురించి కన్సర్న్ ఉందా రవి? అలా అంటావేంటి మాయా? మీరు నా ఫ్రెండ్స్ అనే అనుకున్నాను, అందుకే కదా
మా నాన్నను కూడా పక్కన పెట్టి మీకు సపోర్ట్ చేశాను. కానీ ఏం లాభం రవి? ఇప్పుడు పూర్తిగా వాళ్ళ వైపే వెళ్ళిపోయావుగా. నిన్ను అడ్డం పెట్టుకొని ఆ వర్ధన్ ఫ్యామిలీని ఒక ఆట ఆడుకోవాలని అనుకున్నాం, కానీ నువ్వే మాకు హ్యాండ్ ఇచ్చేసావు. వాళ్ళకి పూర్తిగా సపోర్ట్ చేసి మా అన్నయ్యని ఓడించడానికి ట్రై చేశావు. ఇవన్నీ ఆలోచించే మా అన్నయ్య డిప్రెస్ అయి ఇంత పని చేశాడు. ఈ ప్రపంచంలో నాకంటూ ఉన్నది మా అన్నయ్య ఒక్కడే. తనకేదైనా అయితే నేనేం కావాలి రవి? ఏం కావాలి? మాయా, కామ్ డౌన్ మాయా, ప్లీజ్. ఏంటిది చిన్నపిల్లలాగా? నేను ఒక విషయం చెప్పనా? మీరు ఫారెన్ సెటిల్మెంట్ ఆశ చూపించారని ముందు వెనక ఆలోచించకుండా నువ్వు చెప్పిన దానికి సరే అన్నాను. నేనిప్పుడు ఆలోచిస్తుంటే అసలు మీ మధ్య ఉన్నది పెద్ద ప్రాబ్లం ఏం కాదు మాయా. ఎప్పుడూ జమానాలో అక్కీ వాళ్ళ నాన్న మీ నాన్న శత్రువులు. మీ నాన్న షూట్ చేసి అక్కీ పేరెంట్స్ని చంపేశాడు. ఇక అంతటితో అంతా అయిపోయింది. ఇప్పుడు మీరు మళ్ళీ అక్కీ ఆపై వాళ్ళని టార్గెట్ చేయడం ఎందుకు? ఎవరికి వాళ్ళు ప్రశాంతంగా బతకొచ్చు కదా. లైఫ్ అంటే పగ ప్రతీకారాలే కాదు కదా మాయా. కానీ మాకు మాత్రం వర్ధన్ ఫ్యామిలీ మీద పగ తీర్చుకోవడమే లైఫ్ అంబిషన్ రవి. మా నాన్న ఆర్యవర్ధన్ని చంపాడు, ఓకే. కానీ మా నాన్న లక్ష్యం అసలు వర్ధన్ కుటుంబం ఉనికనేదే లేకుండా ఉండాలని. ఆర్యవర్ధన్ అనురాధ చనిపోయినా వాళ్ళు మళ్ళీ పుట్టి వాళ్ళ కుటుంబంలోనే కలుసుకున్నారు కదా. ద ఫుల్ఫిల్డ్. మరి మా సంగతి ఏంటి? మాయా, రవి పూర్తిగా మారిపోయాడు.